తెలంగాణలో మరో 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. గంటకు 30 కిలోమీటర్ల నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపింది. దీని ప్రభావంతో కామారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, జనగామ, భువనగిరి, రంగారెడ్డి, భూపాలపల్లి, సిరిసిల్ల, సిద్దిపేట, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. హైదరాబాద్లో పలు చోట్ల మోస్తారు వర్షాలు కురుస్తాయని, అవసరం అయితేనే బయటకు వెళ్లాలని ప్రజలకు సూచించింది వాతావరణ శాఖ. తెలంగాణలో మరో 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. గంటకు 30 కిలోమీటర్ల నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపింది. దీని ప్రభావంతో కామారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, జనగామ, భువనగిరి, రంగారెడ్డి, భూపాలపల్లి, సిరిసిల్ల, సిద్దిపేట, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. హైదరాబాద్లో పలు చోట్ల మోస్తారు వర్షాలు కురుస్తాయని, అవసరమైతేనే బయటకు వెళ్లాలని ప్రజలకు సూచించింది వాతావరణ శాఖ. తెలంగాణలో మరో 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. గంటకు 30 కిలోమీటర్ల నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపింది. దీని ప్రభావంతో కామారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, జనగామ, భువనగిరి, రంగారెడ్డి, భూపాలపల్లి, సిరిసిల్ల, సిద్దిపేట, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. హైదరాబాద్లో పలు చోట్ల మోస్తారు వర్షాలు కురుస్తాయని, అవసరమైతేనే బయటకు వెళ్లాలని ప్రజలకు సూచించింది వాతావరణ శాఖ. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి లహరి అందిస్తారు. లహరి, చెప్పండి. ఎస్ వరలక్ష్మి, రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరో 3 రోజుల పాటు భారీ వర్షం సూచన ఉంటుందని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు తెలపడం జరిగింది. చూసుకోవచ్చు, వెదర్ కూడా మనకు చాలా కూల్ గా, క్లౌడ్ గా కూడా కనిపిస్తుంది. అలాగే చిన్న చినుకులు కూడా, ముసురు వర్షం అనేది కూడా నిన్నటి నుంచి కూడా కంటిన్యూ గా మనకి కనిపిస్తుంది. ఉదయం నుంచి కూడా మేఘావృతంగా వాతావరణం కనిపిస్తుంది. అలాగే ముసురుతో కూడినటువంటి వర్షపాతం కూడా మనకు నమోదవుతుంది. ఇదే విధంగా హైదరాబాద్ తో పాటు పలు జిల్లాల్లో కూడా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. అలాగే భారీ వర్షం కూడా నమోదయ్యే అవకాశం ఉంది అని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే చూసుకోవచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో నైరుతి ఋతుపవనాల ప్రభావంతో భారీ వర్షాలు అయితే నమోదవుతున్నాయి. ఎక్కువగా మన హైదరాబాద్ లో చిన్న చినుకులు పడితే జిల్లాలో మాత్రం భారీ వర్షం నుంచి అతి భారీ వర్షాలు అయితే నమోదవుతున్నాయి. మెయిన్ గా కామారెడ్డి, రంగారెడ్డి, ఆసిఫాబాద్, నిజామాబాద్, మహబూబ్ నగర్, జోగులాంబ, గద్వాల్ జిల్లాలో అయితే భారీ వర్షాలు అయితే నమోదవుతున్నాయి. అయితే మన హైదరాబాద్ లో చూసుకున్నట్లయితే ఈవినింగ్ టైంలో ఎక్కువగా వర్షపాతం అనేది మనకు కనిపిస్తుంది. ఈవినింగ్ టైం సాయంత్రం 5 తర్వాత మనకు జోరు వాన కురుస్తుంది. ఈ నేపథ్యంలో చాలా మంది కూడా అప్రమత్తంగా ఉండాల్సిన సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం కూడా చిన్న చినుకికే రోడ్లపైన, లోతట్టు ప్రాంతాల్లో ఎక్కువగా జలమయం అయిపోతాయి. ఆయా ప్రాంతాల్లో నివసించేటువంటి వాళ్ళు కావచ్చు, ప్రయాణికులు కావచ్చు, చాలా అప్రమత్తంగా కూడా వ్యవహరించాల్సిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. అలాగే వర్షాకాలం అంటేనే మనకు ముందుగా రోడ్లు అలాగే ట్రాఫిక్ విషయంకి వస్తే అలాంటి టైంలో ప్రయాణికులు జర్నీ చేసేటప్పుడు 2 వీలర్ కావచ్చు, 4 వీలర్ కావచ్చు, ఎక్కువగా 2 వీలర్ కావచ్చు, సడన్ గా స్కిడ్ అయి కూడా కింద పడే ఛాన్సెస్ ఉంటాయి. రీసెంట్ గా కూడా బండ్లు కూడా జాగీర్ లో కావచ్చు, కొద్దిగా టోలీ చౌక్ ఏరియాలో కావచ్చు, ఆ గుంతలు వర్షపాతం నమోదైనప్పుడు అక్కడ వర్షం నీరు ఎక్కువగా ఉండటంతో 2 వీలర్ అనేది చాలా స్పీడ్ గా వెళ్ళడంతో, అంటే వర్షం పడుతుందని స్పీడ్ వెళ్ళడంతో అక్కడ ఆ గుంతలో పడి వెహికల్ అకస్మాత్తుగా స్కిడ్ అయ్యి బండికి వెనకాల ఉన్న చిన్న పిల్లాడు, అలాగే వెనకాల ఉన్న వాళ్ళ భార్య ఇద్దరు కూడా ఒకేసారిగా కింద పడ్డడం జరిగింది. వాళ్ళ గాయాలు కూడా అయ్యాయి. అలాంటి సిచ్యువేషన్ లో నగర వ్యాప్తంగా సూచిస్తున్న అవకాశం ఉంది. కాబట్టి వాహనాల పైన వెళ్ళేటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం. ఎక్కడ గుంతలు ఉంటాయో తెలియదు, ఎక్కడ డ్రైనేజీ నాళాలు పొంగి పొందుతుంటాయో తెలియదు. కాబట్టి ఆయా టైంలో వర్షం పడినప్పుడు చాలా అప్రమత్తంగా వ్యవహరించాల్సిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ప్రజలు ముఖ్యంగా చిన్నపిల్లలతో ప్రయాణం చేసినప్పుడు అయితే చాలా అప్రమత్తంగా ఉండాలి. అలాగే చూసుకోవచ్చు, ట్రాఫిక్ ఎక్కువగా ఉందని చెప్పేసి కూడా చాలా మంది కూడా
కొన్ని గంటల టైం వ్యవధి కూడా ట్రాఫిక్ టైంలో మనము చూస్తూనే ఉంటాము. అలాంటి టైంలో కూడా ట్రాఫిక్ సిగ్నల్ పడగానే వెహికల్స్ అనేవి చాలా స్పీడ్ గా పోనిస్తారు. అలాంటి టైంలో బండి స్కిడ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కాబట్టి చాలా అప్రమత్తంగా నిదానంగా కూడా వ్యవహరించాల్సిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే ఒక చిన్న పొరపాటు వల్ల ఒక కుటుంబానికి విషాదం కూడా చోటిస్తునే అవకాశం ఉంటుంది. సో ఈ పరంగా హైదరాబాద్ వ్యాప్తంగా కొన్ని జాగ్రత్తలు అయితే వర్షపాతం నమోదైనప్పుడు పాటించాల్సిన విషయం అయితే మనకి అందుతుంది. అలాగే చూసుకోవచ్చు, ఇటు వాతావరణ శాఖ అధికారులు కూడా భారీ వర్షాలు నమోదవుతాయని చెప్పేసి ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు కూడా సూచనలు ఇస్తున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో జిహెచ్ఎంసీ అధికారులు కూడా అప్రమత్తంగా అయ్యారు. మాన్సూన్ సిబ్బంది కూడా ఉంటారు. డిఆర్ఎఫ్ బృందాలు కూడా అప్రమత్తమయ్యి ఎక్కడెక్కడ వాటర్ స్టాగింగ్ ప్లేసెస్ ఉన్నాయో ఆయా ప్రాంతాల్లో కూడా వాళ్ళు అలర్ట్ అయ్యి వాటర్ లాగింగ్ ప్రాంతాల్లో వాటర్ నిలవకుండా ఎప్పటికప్పుడు కూడా తొలగించే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చూసుకోవచ్చు, హైదరాబాద్ లో చాలా మంది కూడా 140 ప్లేసెస్ లో కూడా ఎప్పటికప్పుడు కూడా వాటర్ స్టాగింగ్ ప్లేసెస్ దగ్గర సిబ్బంది అక్కడ ఉండడానికి కూడా ఒక పాయింట్ బ్లాక్ లో ఏర్పాటు చేసుకొని కూడా అక్కడే ఉంటున్నారు. షిఫ్ట్ వైజ్ గా కూడా వాళ్ళు పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో చూసుకోవచ్చు, మొత్తం మీద అయితే ఈదురుగాల ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది. ఉరుముల మెరుపులతో కూడినటువంటి వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశం ఉంది. కాబట్టి చాలా మంది కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మరో 24 గంటలు కావచ్చు, మరో 3 రోజులకు కావచ్చు, వర్షపాతం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రజలు అత్యవసరమైతేనే బయటికి రావాలి అనే సూచనలు కూడా మనకు కనిపిస్తున్నాయి.